మరి ఎందుకు అంత ఘోరంగా ఓడిపోవడం అనేది జరిగింది? ఎందుకు ఓడిపోయినాము? 39 మంది గెలిచినాం. మేము ఘోరంగా ఓడిపోయినా మీరు అంటున్నారు. 87 లక్షల మంది మాకు ఓటేసారు. అందరు అనుకోడు కేసీఆర్ ఓడిపోయింది అంటే నెంబర్ పరంగా ఓడిపోవచ్చు, గవర్నమెంట్ లేకపోవచ్చు. కానీ 87 లక్షల మంది, మీకు 92 వేసారు, 92 లక్షలు కాంగ్రెస్కి వేసారు, 87 లక్షలు మాకు వేసారు. మీకు 64 సీట్లు మీకు వచ్చినాయి, 39 సీట్లు మాకు వచ్చినాయి. ఓకే, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాల్సిందే, ఓటమిని అంగీకరించాల్సిందే. ఎక్కడ జరిగిన తప్పుల్ని అవే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ కళలో కూడా రాదు అధికారంలోకి. ఒకవేళ వస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ప్రత్యర్థులు బీజేపీ నేతలే, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ అనేది క్లోజ్ అయిపోయింది. ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర జాతీయ పార్టీలు బలపడతలేవు. ఇలా తమిళనాడులో జాతీయ పార్టీలు బలపడాయా? లేదు. బీహార్ లో జాతీయ పార్టీలు బలపడాయా? లేదు. పశ్చిమ బెంగాల్లో జాతీయ పార్టీలు బలపడాయా? ఒరిస్సాలో నిన్నగాక మొన్న వచ్చింది భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నంటే ఎక్కడైతే ప్రాంతీయ ఆధిపత్యం, వీడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, టీడీపీ వారు జగన్ వైఎస్ఆర్సీపీ తప్ప జాతీయ పార్టీలు బలపడ్డాయా? లేదు. ఎక్కడైతే జాతీయ పార్టీలు అధికారం రావాలని కోరుకుంటున్నాయో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రాంతీయ పార్టీలు కిల్ చేస్తే మా ఆట మేము ఆడుకోవచ్చు. ఓసారి నువ్వు ఓసారి నేను వస్తాం. ప్రాంతీయ పార్టీలు ఉంటే మన ఆటలు చెల్లవనే ఆలోచనతోటి ఫస్ట్ ఏం చేయాలి? కేసీఆర్ కథం చేయాలి. ఇలా కావాల్సింది కేసీఆర్ కథం చేయాలి. కేసీఆర్ అనే గులాబీ జెండాను కథం చేస్తే మా ఆటలు మనం ఆడుకోవచ్చు. ఓసారి నువ్వు ఓసారి నేను, ఓసారి నువ్వు ఓసారి నేను అని చెప్పేసి కాబట్టి ఫస్ట్ ఎవరి మీద దాడి చేస్తారు? కేసీఆర్ మీద దాడి చేస్తారు. ఇవాళ ప్రజలందరూ కేసీఆర్ లేకపోవడం వల్ల తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తూ ఉన్నారు. బ్రదర్, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఏంది? కంపారిజన్ మొదలైంది. ఇలా రాజశేఖర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 16 నెలలు ఉన్నాడు. 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యన కంపారిజన్ జరుగుతూ ఉంది. అయ్యో కేసీఆర్ ఉంటే రుణమాఫీ మంచిగా అయ్యేది రబాయ్, 1,00,000 ఇచ్చిన, 2 లక్షలు చెప్పింది కానీ 1,00,000 రూపాయలు ఇచ్చినా క్లియర్ కట్గా ఇచ్చిన రబాయ్, అందరికి ఇచ్చిన రబాయ్. అరే కేసీఆర్ ఉంటే రైతు బంధు సరైన సమయంలో పడ్డది రబాయ్. టింగ్ అని టక్కి లేదు టిక్కు లేదు రబాయ్. ఎంతమందికి రుణమాఫీ ఇచ్చిన అర్థం కాలేదు, ఎంతమందికి రైతు బంధు ఇచ్చిన అర్థం కాలేదు. అయింది. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నిన్న కూడా ఇందిరా ఇండ్లు అని పెట్టిరు. మొత్తం 4.5 లక్షలు పెట్టిరు బ్రదర్. రాష్ట్రం అంతా 4.5 లక్షలు, నియోజకవర్గానికి 3,500, ఇక అన్ని కలుపుకుంటే 4.5 లక్షలు ఇచ్చిన. ఎంత బ్రదర్? 72,000. నిన్న ఆయన విడుదల చేసిన చెక్కులు ఎంత తెలుసా? 2019 మందికి. ఎన్ని కోట్లు? 20 కోట్లు. చూడు, లబ్ధిదారులు ఎంతమంది? 12 మందికి ఇచ్చిండు ఆయన స్టేజ్ మీద. 12 మందికి ఏమో నియామక పత్రాలు ఇచ్చిండు. ఏది మన ఇందిరా విడుదలకు 20 కోట్లు విడుదల చేసిండు. 2019 మందికి 2019 ఇళ్లకు మంజూరు చేసిండు. అదే విధంగా శాంక్షన్ అయిన 72,000. ఇస్తున్నానే 4.5 లక్షలు. అంటే 4 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి, అంటే 5 సంవత్సరాల వరకు. బ్రదర్ నేను ఏమంటున్నా ఇదే ఉంది అనమాట. ఇక రుణమాఫీ చేస్తాం 2 లక్షలు. ఎంతమంది చేసావంటే 8 మంది చేస్తామంటే 42 లక్షల మందికి చేస్తాను. కానీ చేసింది ఎంత? 25 లక్షల మందికి. 25 లక్షల మంది చేశాడు. 20,000 కోట్లు 25 లక్షల మంది చేశాడు. మరి 25 లక్షల మంది చేస్తే 5 12 ఇల్లు ఎడిపోవాలి. 20 లక్షలు, మిగతా 10 లక్షల మంది ఎడిపోవాలి. వీళ్ళు ఏం పాపం చేసి టెక్నికల్ నేనేం చెప్పరు బ్రదర్. ఇప్పుడు అలువు గాని హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేక ఇక టెక్నికల్ ఇష్యూలు, ఆధార్ కార్డులు, బ్యాంక్ సుడు తిప్పులు. ఇక మా కేసీఆర్ గారికి అదే చెప్పారు కదా ఎలక్షన్ సమయంలో. అరే బాబు, ఏ కుర్ర నాయన ఓటు కాంగ్రెస్ కోటేస్తే క్యూ లైన్లు మొదలెత్తారా అంటే ఇవాళ జిరాక్స్ షాప్ దగ్గర క్యూ లైన్లు, ఎరువుల దుకాణాల దగ్గర క్యూ లైన్లు, విత్తనాల షాపుల దగ్గర క్యూ లైన్లు. ఇక కనీసం ఇక ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో ఆయన కన్న తిప్పలు పెడుతుర్రు. ఎన్ని దరఖాస్తులు తీసుకురా ఇప్పటికి? హలో, ఎన్ని దరఖాస్తులు తీసుకురు ఇప్పటికి? ఇక 10-20 సార్లు దరఖాస్తులు తీసుకుర్రు. నేనేమంటే వాళ్ళు ఓకే, గవర్నమెంట్ వచ్చింది, 5 సంవత్సరాల వరకు డెమోక్రసీలో అవకాశం వచ్చింది. కానీ మీరు ఏదైనా ఒక అంశాన్ని పక్కన పెడతాను. మీరు తీసుకున్నారా రుణమా? మీకు అయ్యిందా రుణమాఫీ? వాళ్ళకు మీకు అయ్యిందా? ఎన్ని ఎకరాలకి ఇచ్చినాడు కదా రుణమాఫీ? అంటే 2 లక్షలు తీసుకున్న వాళ్ళు 1,00,000 రూపాయలకి అయింది. 2 లక్షలు కాలే. అయ్యింది. 2 లక్షల కాలే. 2 లక్షల లోపలకి అయింది. 2 లక్షల పై వాళ్ళకి కాలే. ఇంకా నేనేమంటాను బ్రదర్, మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పినాం, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పాం. మేము అలుగా హామీ అని చెప్పినాం. నువ్వు 2 లక్షలు చేస్తానని చెప్పేసి అన్నావు. ఇంకో మాట కూడా అన్నాడు బ్రదర్ రాజు. ఇంకో మాట కూడా ఇట్లా నోరు కట్టుకుంటే చాలు కాదా? మేము నోరు కట్టుకుంటే నీ అమ్మ కాసేపు రుణమాఫీ చేస్తాం. నోరు ఎందుకు కట్టుకోలేదా? నోరు తెరిచి రాయింది. ఇప్పుడు నేను అంటారు, నేను అంతకుముందు రేవంత్ రెడ్డి ఎవరు ఇంత నోరు కట్టుకుంటే రుణమాఫీ కాదా అనే ఈ పథకాలన్నీ మీ ఒకసారి నోరు కట్టుకుంటే నోరు తెరిచిర్రు. రేవంత్ రెడ్డి నోరు తెరిచిండా?
మీ మంత్రుల నోరు తెరిచిర్రా కాదన్నా. మీ కాంట్రాక్టర్ నోరు తెరిచిర్రా మీరు మాట్లాడు- ఎవరు పెట్టకపోతే ఈ పైసలు అందరూ